ఓకే అండి, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? ఓకే. ఓకే. చికెన్, ఓకే. ధనియాల పౌడర్, పసుపు, ఓకే. కారం, ఎగ్, ఓకే. మైదా పిండి, ఓకే. కార్న్ఫ్లోర్, ఓకే. సాల్ట్, షుగర్ అండ్ చికెన్ మసాలా. ఓకే అండి, మరి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ చికెన్ వేసుకున్నాము. ఓకే. కారం, పసుపు. ఓకే. సో జనరల్గా మనం చికెన్ కర్రీకి మ్యారినేట్ చేసుకున్నట్టే చేసుకోవాలా? చికెన్ మసాలా. ఓకే. ధనియాల పౌడర్, మైదా, కార్న్ఫ్లోర్, ఓకే. సాల్ట్. జనరల్గా మీరైతే ఇంట్లో ఫుల్ చికెన్ పార్టీ అనమాట, నాన్ వెజ్. చికెన్ అండ్ ఫిష్. చికెన్ అండ్ ఫిష్ Prawns. ఎవ్రీడే ఉండాలంటారా? ఎవ్రీడే ఏం లేదు, వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ. ఓకే. సో ఈ రెసిపీ ఎవరి స్పెషాలిటీ అండి? ఇది నా ఓన్ రెసిపీయా? ఓకే. సో జనరల్గా ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారనమాట ఇంట్లో, ప్రయోగిస్తూ ఉంటారా? ఎంతమంది అండి మీకు పిల్లలు? ముగ్గురా? ఓకే. ఎగ్. ఓకే. సో ఏం చేస్తున్నారు మీ పిల్లలు? పాప ఫస్ట్ పాప, తర్వాత ఇద్దరు బాబులు. ఓకే. పాప ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు 10th క్లాసు. ఓకే. సో మీ పిల్లలు మీ రెసిపీస్ని ఇష్టపడుతూ ఉంటారా బాగా? మీ స్పెషల్ రెసిపీ ఏంటి వాళ్ళకి బాగా నచ్చేది? చికెన్ పాప్కార్న్. చికెన్ పాప్కార్న్. ఓకే. పాప్కార్న్. సో ఫుల్ నాన్ వెజ్ అనమాట ఇంట్లో, అసలు వెజ్ అనే మాటే లేదనమాట. అల్లిమిల్లిగడ్డ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. ఎన్ని ఇయర్స్ అయిందండి మీకు మ్యారేజ్ అయ్యి? 17 ఇయర్స్. ఓకే. సో మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది అనగానే సిగ్గుపడుతున్నారు మీరు? అలా ఏం లేదు. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. సో ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత డైరెక్ట్ వేసేసుకోవడమేనా? ఓకే. ఇంకేంటండి, మీరు ఖాళీగా ఉండే టైంలో ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు? ఇలా కొత్త కొత్త రెసిపీస్ అన్నిటిని కనుక్కుంటూ ఉంటారా? ఏం లేదు, పిల్లలు ఏదన్నా అడిగితే క్రియేట్ చేసిస్తారు మీరు? అంతే. ఓకే. బయట నుంచి ఏమి ఎక్కువ తీసుకొచ్చుకోము, ఇంట్లో. పిల్లలు కూడా బయట నుంచి ఏం తినరా? గుడ్ హ్యాబిట్స్ అసలు. అట్లానే ఏం లేదు, 1-2 టైమ్స్ బయట తిన్నప్పుడు 6-7 టైమ్స్ ఇంట్లోనే తింటాము. పర్సంటేజ్ అనమాట, టైమింగ్ పెట్టుకుంటున్నారు, ఈ డేట్స్ అని చెప్పి. సో ఈ రెసిపీ అసలు షుగర్ వేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందండి మీకు చికెన్లో? అంటే ఇది తింటున్నప్పుడు స్వీట్గా ఉంటుంది, ఓకే. తిన్నాకలా కారంగా ఉంటుంది. ఓకే. ఈ రెసిపీని ఎవరికి ఫస్ట్ తినిపించారు మీరు మీ ఇంట్లో? పిల్లలు, మా ఆయన. పిల్లలు ఫస్ట్. పిల్లలు ఎవరు? ముగ్గురులో ఎవరు మీ వంటకి ఎక్కువ అప్లాజ్ ఇస్తూ ఉంటారు ఇంట్లో? పెద్ద బాబు, చిన్న బాబు. పెద్ద బాబు, చిన్న బాబా? ఏంటంటే మీరు ఇంట్లో కూడా ఇంతే సైలెంట్గా సాఫ్ట్గా అలానే ఉంటారా? సైలెంట్గానే ఉంటాము, ఫ్యామిలీలో అందరం ఉన్నప్పుడు మజాకు హ్యాపీగా. మరి ఇక్కడేంది మజాకులు లేవు? సో ఇంట్లో మీరు ఇలా వంటలు చేసేటప్పుడు ఇంట్లో ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే అలా అరవడాలు అలా వస్తుంది నాకు. మీకు కోపం కూడా వస్తుందా? అయ్యో, వస్తుంది. నార్మల్గా కుక్ చేసేటప్పుడు దాని మీదే ఉంటుంది నా ఫోకస్ మొత్తం. కొంచెం ఇటు అటు అయినా అది మొత్తం అంతా పోతుంది. అండ్ రిస్కీ కూడా కదా కొంచెం స్టవ్ దగ్గర అలా. యాక్చువల్గా అయితే చికెన్ మనం ఇప్పుడు కలిపి వేస్తున్నాం కాబట్టి అంత ఉండదు. ఇది ఒక 1 అవర్ అట్లా మనము ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. జనరల్గా చికెన్ కర్రీ మనం చేసేటప్పుడు మ్యారినేట్ ముందుగా ఎలా చేస్తామో ఇది కూడా అంతే.
చికెన్ లవర్స్ అయితే పండుగ అనమాట మీతో ఉంటే. సో మీకు కూడా ఫుల్ నాన్ వెజ్ చికెన్ ఇటువైపేనా? చికెన్ తెచ్చినప్పుడు దాన్ని ఒక 4 టైప్ ఆఫ్ చేస్తాం. ఒక చికెన్ బిర్యానీ, ఓకే. చికెన్ కర్రీ, ఒక డ్రై చికెన్, ఒక స్వీట్ చికెన్, ఇంకోటి చికెన్ మంచూరియా. సరిపోతాయా? అన్ని ఒకటేసారి చేసి ఇంకా అన్ని పిల్లలకి ఒకేసారి చేస్తారు. ఓకే. సో వీక్ అంతా తినంది లాస్ట్ లో 1 డే పెట్టుకొని మొత్తం న్యాయం చేస్తారనమాట దానికి. చికెన్ అయినా ఫిష్ అయినా ఏదైనా తెస్తే ఒక 3-4 ఐటమ్స్ చేస్తారు. సో తెచ్చినప్పుడల్లా ఒక్కొక్క కొత్త రకం అంతా ట్రై చేస్తూ ఉంటారా? చికెన్, రొయ్యలు, ఓకే. చేప. ఓన్లీ వీటి మీద, వెజ్ మీద అస్సలు వెజ్ కూడా చేస్తాం. వెజ్ పన్నీరు, ఓకే. మంచూరియా, వెజ్ మంచూరియా, గోబీ ఫ్రై, వెజిటేబుల్ బిర్యానీ. ఓకే. సో ఎవరినైనా బాగా ఇంప్రెస్ చేయాలంటే మీ వంటలు చేస్తే చాలన్నమాట, అంతే అంటారా? అట్లా ఏమి ఉండాలి. జనరల్ గా ఆడవారు అని ఏముండదు. మనం మాట్లాడినా నవ్వినా కొంచెం ఇంప్రెస్ అనేది అవుతారు కదా, అది వేరు. జనరల్ గా ఆడవాళ్ళకి హస్బెండ్స్ బయట ఇలా ఎవరైనా ఇంప్రెస్ అవ్వాలి అంటే కుకింగే కదా, ఫస్ట్ కుకింగ్ ఉంటుంది కదా. పిల్లలు ఏదైనా అడిగినా వాళ్ళ డాడీ బయట నుంచి దేరు, ఆ ఐటమ్ ఏముందో తెస్తారు, మమ్మీ చేసిస్తారు తినండి అంటారు. సో మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ టైం చేసి, నాకు ఫుడ్ ఏమీ రాదు. మ్యారేజ్ అబ్బా పెళ్ళి అయినాకనే నేర్చుకున్నారు. చపాతీ కానీ ఇంట్లో ఉన్న మా సిస్టర్స్తోని వాళ్ళతో. సో మరి మీ హస్బెండ్ కి ఫస్ట్ పెట్టిన డిష్ ఏంటి మీరు? అంటే పెళ్ళైన తర్వాత ఎగ్ రైస్. ఎగ్ రైస్ ఈజీగానా? ఏమన్నారు మరి ఫస్ట్ టైం మీరు చేసిన ఫస్ట్ టైం? ఎట్లున్నా బాగుందని అంటారు. ఇప్పటికీ అలానే? అట్లా ఏం లేదు, బాగుంటే బాగుంది అంటాడు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సోనీ అది మిస్టేక్ ఉంది అని చెప్తాడు. అప్పుడు మీకు కోపం వస్తూ ఉంటుంది? మనకి పుష్ప సినిమాలో లాగా ఏమైనా తగ్గింది అని చెప్పగానే అన్ని ఇసిరేసి ఏం తక్కువైందో చూసి నెక్స్ట్ టైం అది కాకుండా రెక్టిఫై చేసుకుంటారా? తీసేద్దామా? ఓకే. ఫైనలీ రెడీ అయిపోయింది అనమాట చికెన్. యా, ఇంకొక స్టెప్ ఉంది కదా. సో మరి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటి? కొద్దిగా నార్మల్గా 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి లైట్గా, ఓకే. మళ్ళీ అదే చికెన్ వేసేసారు. సో ఇప్పుడు ఇందులో షుగర్ వేయాలి. ఓకే, ఫైనలీ లాస్ట్ ఇంగ్రీడియంటా? అది ఇట్లా మెల్ట్ అయ్యే వరకు మనం జంప్ చేయాలి. ఓకే. సో డైరెక్ట్గా అలా స్టవ్ మీద ఉంచే కంటే జస్ట్ అలా షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలా? ఓకే. ఓకే, అయిపోయిందా అండి? అయిపోయింది. స్వీట్ చికెన్ ఫ్రై టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్లీ, థ్యాంక్ యూ. స్వీట్ చికెన్ ఫ్రై టేస్ట్ చేసే ముందు తయారీ విధానం చూద్దామా? స్వీట్ చికెన్ ఫ్రై కావలసిన పదార్థాలు: చికెన్ ముక్కలు, కోడిగుడ్డు, పంచదార, కార్న్ఫ్లవర్, ఉప్పు, మైదా పిండి, గరం మసాలా, కారం, పసుపు, చికెన్ మసాలా. స్వీట్ చికెన్ ఫ్రై తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, కారం, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పొడి, మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, కోడిగుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పకోడీల్లాగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పకోడీలు వేసి దానిపైన పంచదార చల్లి టాస్ చేసి తర్వాత డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ చికెన్ ఫ్రై రెడీ.